మనమందరం ఆలయాల గోపురాలపై భయంకరంగా కనిపించే ఒక ముఖాన్ని చూసాం. అది కీర్తి ముఖం. కానీ ఆ ముఖం ఎలా పుట్టిందో తెలుసా? ఒకప్పుడు రాహు అనే రాక్షసుడు శివుని వద్దకు వచ్చి అహంకారంగా ఇలా అన్నాడు: ప్రపంచంలోనే నాకు అత్యంత శక్తి ఇవ్వాలి, నేను అన్నింటికీ అధిపతి కావాలి అని కోరాడు. శివుడు చిరునవ్వు చిందించి ఆయన తన తృతీయ నేత్రం నుంచి ఒక భయంకరమైన రూపంను సృష్టించాడు. ఆ రూపానికి పెద్ద నోరు, భయంకరమైన కాళ్ళు, జ్వాలలు, అగ్ని లాంటి కేశాలు ఉన్నాయి. ఆ రూపం రాహుపై దాడి చేయబోయింది. భయపడ్డ రాహు శివుని క్షమాపణ కోరాడు. అప్పుడు శివుడు ఆ భయంకర రూపానికి ఆజ్ఞాపించాడు: నీకు తిండి ఏదీ లేదు, నిన్ను నువ్వే తిని పో అని ఆజ్ఞాపించగా ఆ రూపం తన శరీరాన్ని తానే తినేసుకుంది. చివరగా కేవలం ఒక ముఖం మాత్రమే మిగిలింది. శివుడు సంతోషించి, నీవు నా మాట విన్నావు, ఇకపై నీ రూపాన్ని కీర్తిముఖం అని పిలుస్తారు. ప్రతి దేవాలయ గోపురం ద్వారం మీద నీ ముఖం ప్రతిష్ఠించబడుతుంది. నిన్ను చూసిన వారికి శుభం కలుగుతుంది, దుష్టశక్తులు దూరమవుతాయి అని వరమిచ్చాడు. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.